ఆడవాళ్ళు సామాన్లు ఆ, కనిపించేలాగా బట్టలు వేసుకోవటం వల్లనే వాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నాయి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, సామాన్లు దాచుకోవాలి అని శివాజీ గారు చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? That's absolutely rude. Irresponsible statement, irresponsible use of words. సామాన్లు అనే పదం వాడడం తప్పు. I think he should definitely get some kind of training to ensure that he has some discipline in his language. అక్కడ లాంగ్వేజ్ పక్కన పెడితే ఓకే, అది రూడ్ లాంగ్వేజే, కానీ ఈ సమస్యను ఎట్లా చూస్తారు? ఆడవాళ్ళు ముఖ్యంగా హీరోయిన్స్ అన్నాడు కాబట్టి వాళ్ళు క్లీవేజ్ కనిపించేలాగా లేకపోతే నడువు కనిపించేలాగా బట్టలు వేసుకొని వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళొచ్చా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? It's their choice, but I feel that ఎవరైనా సరే they have to question themselves. మీరు ఏ అకేషన్కి ఆ బట్టలు వేసుకోవడం అన్నది it's common, that's natural, but if somebody is forcing themselves to wear something, then I personally feel that they are trying to seek attention from people. And I don't blame them, because they are in a media industry, they want some attention, they want popularity, and they want people to see them. So if that's their choice, then nobody has any rights to question that aspect. So I think if they feel that they're comfortable, then I don't think there is anybody who has right to comment on that. ఒకటి, శివాజీ ఆడవాళ్ళ సామాన్లు కనిపించేలాగా బట్టలు వేసుకోవడం అనేది రూడ్ లాంగ్వేజ్ కరెక్టే, కానీ అలా మాట్లాడినప్పుడు నాకు ఎక్కడో ఒక చోట అనిపించింది వీళ్ళు ఇన్ జనరల్ ఆడవాళ్ళని ఐటమ్స్ లాగా చూస్తున్నారు అని, మనుషుల్లాగా చూడట్లేదు అని. సో దానికి శివాజీ అంటే అన్నాడు, కానీ అక్కడ ఉన్న మహిళలు